ఆహా మహాత్మా హాశరణ్య అవియోచక దోషరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా హాశరణ్య శ్రీమ ప్రమాద మలను గొప్ప శబ్దమేతితై సమాప్తమైన దంచు తెలిపి సమసితివి గదా. ఆహా మహాత్మా హాశరణ్య అవియోచక. వాక్యపట్నం యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. రాణి గారు తర్వాత ప్రార్థన. సత్యానందం గారు సిద్ధపడి ఉండాలి. ఆరవమాట చదువుకుందామండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పుకొనుచున్నానని యేసు ఆ చిరకపుచ్చుకుని సమస్తమైనదని చెప్పి తల వంచుకుని ఆత్మను అప్పచెప్పాను. ప్రార్థన చేద్దామండి. సత్యానందం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ముందుగా దేవుడికి వందనాలండి. అలాగే దైవజనులు అమ్మగారికి వందనాలు. వచ్చిన సంగతులకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఈ సమయం ఇచ్చినందుకు అయ్యగారికి వందనాలు చెల్లించు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు నాయన, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభా. గడిచిన కాలమంతయు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఎంతగానో మమ్మల్ని ఆదరించి పోషించావు నాయన. ఈ మధ్యలో కాల సమయంలో తండ్రి నిన్ను జ్ఞాపం చేసుకునే కృపను మాకు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి బాబు తండ్రి. నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, వాక్యం చెప్పిన బిడ్డలు, పాటలు పాడిన బిడ్డలని దీవించి ఆశీర్వదించండి బాబు. వారికి మంచి స్వరమును దయచేయి నాయన తండ్రి. మరి నీ వాక్యం చెవిది మీ బిడ్డలందరికీ కూడా నా ప్రభావ మంచి జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపన శక్తిని దయచేయమని అడుగుతున్నాం బాబు తండ్రి. నాయన నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించి కాశీ కాపాడు రక్షించి మా కొరకు నాయన ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు, కష్టాలు, యాదన, దుఃఖము, కన్నీరు కార్చావు బాబు తండ్రి. నీకు తెలుసు స్తోత్రములయ్యా తండ్రి. నువ్వు చేసిన మేలులు, నువ్వు చేసిన కార్యములు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం బాబు తండ్రి. మా కొరకు నాయన ఎన్నో కష్టాలు పడ్డావు బాబు తండ్రి. నిన్ను సిలువేయబడ్డారు తండ్రి, నిన్ను తోసివేయబడ్డారు, ఉమ్మువేయబడ్డారు ప్రభా తండ్రి. నీ కృపలో మమ్మల్ని అందరికీ నడిపించి నాయన తండ్రి, నువ్వు సిలువలో ఏలాడినప్పుడు ప్రభా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రి నీ తండ్రిని అడిగావు ప్రభా. మాకు నీ ప్రాణం పెట్టావు తండ్రి. నీ రక్తం కార్చి సిలువలో మరణించి సజీవుడిగా 3వ రోజులు లేత్తరని వాగ్దానం ఇచ్చవయ్యా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుని నన్ను ఆరాధించిన వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని సెలవిచ్చావు బావు తండ్రి. నీకు వందనాలు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు పడుతూ నా ప్రభా, అలాగే నా ప్రభా నాయన నిన్ను స్తుతించుకుని గణపరుచుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచే బాబు తండ్రి. నువ్వు చేసిన ఉపకారంలో దేన్ని కూడా మరవద్దని వాగ్దానం ఇచ్చావు తండ్రి. నీకు తెలుసు స్తోత్రములయ్యా. ఎన్నో కష్టాలు, యాదన, దుఃఖము, కన్నీరు కార్చి మాలో ప్రభా మీరు ఉండి నా ప్రభా మారితో మాట్లాడుతున్నాను. నువ్వెవరైతే నాయన నిశ్చయముగా నీ కట్ట జీతం నువ్వు అనుభవించవను హజ్జను ఇచ్చావు తండ్రి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేవాడు నువ్వే తండ్రి. ప్రయాసపడి భారం మోస్తున్న సమర్థ జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిత్తను వాగ్దానం ఇచ్చావు బాబు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేవాడు నువ్వే ప్రభా. గొప్ప కార్యం చేసిన దేవుడు నాయన. ఎన్నో తండ్రి కూసు కార్యాలు చేసావు బాబు తండ్రి.
నువ్వు చేసిన ఉపకారంలో దేన్ని కూడా మరవద్దని వాగ్దానం ఇచ్చావు. ఏలియా ప్రార్థించినప్పుడు నా ప్రభా 3.5 సంవత్సరాలు వాన కురకుండా చేసావు తండ్రి, నీకు వందనాలు. ఎలీషా గారు ప్రార్థించినప్పుడు ప్రభా నీకు వందనాలు తండ్రి, వారిని లైమాన్ కుట్టు వ్యాధిని తీసివేశావు. దావీదు గారు ప్రార్థించినప్పుడు గొలియాతుని హతమార్చావు నాయన తండ్రి. అన్నా గారు ప్రార్థించినప్పుడు కుమారుణ్ణి ఇచ్చావు తండ్రి నాయన. విశ్వాసులకి తండ్రి అబ్రహం ప్రార్థించినప్పుడు ఇస్సాకును బతికించావు నాయన తండ్రి. బెడ్రక్ బేషకు అగ్నిగోలు ప్రార్థించినప్పుడు అగ్నిగుణాన్ని తప్పించావు. మరియా మాతలు ప్రార్థించినప్పుడు తండ్రి నాయన చనిపోయిన లాజరును తిరిగి లేపావు తండ్రి, నీకు వందనాలు. అలాగే తండ్రి ప్రభా సియోను పేతులు ప్రార్థించినప్పుడు పుట్టుకుంటూ వాడు లెగిసి గొంతులు వేశాడని సెలవిచ్చావు బాబు తండ్రి. ప్రభానికుతులు స్తోత్రములు. అలాగే నాయన యెహోషువ గారు ప్రార్థించినప్పుడు సూర్యుడిని చంద్రుని కూడా ఆపావు నాయన తండ్రి. దావీదు గారు ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు చేశావు ప్రభానికుతులు స్తోత్రములు. దానియేలు గారు ప్రార్థించినప్పుడు సింహాలు బోన్ నుంచి విడుదల చేశావు తండ్రి, నీ కృపలో నడిపించావు తండ్రి. అలాగే మోషే గారు ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయల కింద చేసావు తండ్రి, నీకు వందనాలు. అలాగే ప్రభా తండ్రి అలాగే మోషే గారు ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు జనాన్ని కాపాడువాడు కొనకూడదు నిద్రపోవడానికి వాగ్దానం ఇచ్చావు. అలాగే కుంటువాడిని నడిపించావు, గుడ్డువాడికి సూపునిచ్చావు, మోగవాడిని పలికించావు, చెమటవాడికి వినిపించావు. రక్తపాతం జరిగిన స్త్రీ నివత్రశంగా ముట్టుకోగానే స్వస్థత కలిగింది నాయన. అటువంటి ధన్యత మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం బాబు. ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో, అనారోగాలతో బాధపడుతున్నారో, ఇబ్బందులు ఇరుకుల్లో అప్పుల్లో ఉన్నారో ప్రభా, వారందరిని కూడా దీవించి ఆశీర్వదించి నాయన నీ శిలువ జాన కొడుకుల్లో ప్రభా ప్రతి బిడ్డ కూడా నాయన పాలు పంపులు పంచుకుని నిన్ను మాటలు ఆలకించి నీ మాటల ద్వారా నాయన అభివృద్ధి పొంది నాయన వారికి నా ప్రభా జ్ఞానము తెలివితేటలు జ్ఞాపన శక్తిని దయచేస్తారని ఈ తండ్రి ఈ మధ్యకాల సమయంలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు. 6వ మాట వాక్య సందేశం ఆస్కర్ గారు 15 నిమిషాలు. హల్లెలూయా. ముందుగా దేవుని పేరట వందనములు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. 6వ మాటగా మనము ధ్యానించుకోవడానికి సిద్ధపడి ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుని 6వ మాట ధ్యానించుకుందాం. సర్వశక్తిమంతుడా నీకు వందనములు ప్రభువా. నీ యొక్క సహాయం ద్వారా ప్రభా ఈ యొక్క 6వ మాట మాట్లాడుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీ జ్ఞానం ద్వారా తండ్రి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. శాతాని శక్తులు గలిబిలు లేకుండా ప్రతి ఒక్కరిని ప్రభా హృదయంలో ప్రభా తండ్రి నీవు మా ఎడల తండ్రి సిలువుపై ప్రభా మరణించావని మేము ఎరిగి ఉన్నాం, నమ్మి ఉన్నాం, నిన్ను పూజిస్తున్నాం తండ్రి. నేను జ్ఞాపం చేసుకుంటున్నా ప్రభా. తండ్రి చివరిగా ప్రభా 6వ మాట సమాప్తం అయిందని ప్రభా తండ్రి నీవు తండ్రితో ప్రభా చెప్పుచున్నట్లుగా తండ్రి మేము జ్ఞాపం చేసుకోవడానికి నీ శక్తిని ద్వారా మాతో మాట్లాడమని తండ్రి సహాయం చేయమని చిన్ని ప్రార్థనలో తండ్రి సన్నిధి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మీరే మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 6వ మాటగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 6వ మాట. మొదటి 3 మాటలు మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఇతరుల కోసం మాట్లాడుతుండగా చూస్తున్నాం. ఏంటండి ఇతరుల కోసం? ఇతరులు అనగా అక్కడ వీరేం చేస్తున్నారు వీరెరుగరని అక్కడ ఉన్న మనుషుల కోసము జనాంగం కోసం మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. రెండవది ఏంటండి దొంగల కోసం వారి కోసం వారిని క్షమించమని చెప్తున్నట్టుగా చూస్తాం. మూడవదిగా అండి ప్రేమ. తల్లికి తను లేని లోటును తీర్చడానికి యోహాను కుమారుగా అప్పచెప్పింది మనము చూస్తాం. మిగిలిన మాటలు చూసినట్లయితే అవి తన కోసము తనను రిక్తునిగా చేసుకున్నందుకు దేవునితో పలుకుతున్నటువంటి మాటలుగా మనము చూస్తాం.
మాట్లాడిన 4-5 మాటల్లో తండ్రి నన్ను ఎందుకు విడిచితివి అని తండ్రితో ప్రభువా ఈ యొక్క గిన్నె తొలగించుము అని అన్నప్పుడు మరలా నీ చిత్తమైతే ఇది జరిగించుము అని చెప్పినట్లుగా చూస్తాం. ఎందుకనంటే దేవుని చిత్తం ఏంటంటే మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి తన కుమారుణ్ణి పంపించి ఆ పాపాలను విడుదల ఆయన రక్తం ద్వారా విమోచింపబడడానికే తన కుమారుని పంపించాడు. కాబట్టి ఆ గిన్నెని తొలగించలేదు. ఆయన కూడా ప్రభువా తండ్రి నీ చిత్తమైతే తొలగించు లేదంటే ఉంచమన్నట్టుగా మనం చూస్తాం. 5వ మాటగా తండ్రిని దప్పికొన్నాడు అని చూస్తాం కుమారుడిగా. ఆ యొక్క శిలువపై పలికిన 5వ మాటల్లో దప్పిక. తను యేసుప్రభువు వారు చూసినప్పుడు భటుడు తన యొక్క పక్కటెముకల్లో కూర్చున్నప్పుడు ఏమొచ్చిందంటే అండి, నీళ్ళు తప్ప రక్తము రాలేదు. ఒక కీర్తన గ్రంథంలో నీళ్లు దప్పి కోసం మాట్లాడుతూ తన దవడను అంటుకున్నదని చెప్తారు. తన నాలుక దవడను అంటుకున్నది. అంత విధముగా ఆ చిన్న దప్పికైనను చిన్న వాటర్ చుక్కైనలు లేకుండా ఉన్నట్టుగా చూస్తాం ఈ 5 మాటల్లో. 6వదిగా సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది అని ప్రభువారు చెప్తున్నారంటే తను వచ్చిన పని సమాప్తమైందని చెప్తున్నారు. ఎవరితో? తండ్రితో. ఏం చెప్తున్నారు? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే చేయుటకు నాకిచ్చిన పని నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆయన వచ్చిన పని ఏంటి? భూమి మీద లోకంలో ఉన్న జనులను రక్షించడానికి వచ్చిన పని ఆయన శిలువ వరకు వచ్చే వరకు తన పని పూర్తి చేశాడని, నా పని పూర్తయిందని, సంపూర్ణముగా నెరవేర్చానని తన తండ్రితో చెప్పుచున్నట్లుగా చూస్తాం. అది సంపూర్ణమైందని తండ్రితో కుమారుడు చెప్తున్నారు. అలాగే ఆయన పని ఏంటి? ఆయన చాలా పనులు చేశారు. ఆయన ఏం పని చేయడానికి వచ్చారు ఒక్కసారి చూద్దాం. ఆయన చాలా పనులు చేశారు. చాలా కారణాల నిమిత్తమే ఆయన వచ్చారు. అవి ఏంటో చూద్దాం. ఏం పనులు చేశారు అని అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం చూసినట్లయితే చదవండి. ఆయన మీరెవరో నన్ను వెతుకుచుంటురి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. ఆయన వారితో చెప్పాను. వారు ఎవరనంటే పైకి చూసినట్లయితే తన తండ్రితో తన తల్లితో చెప్తున్నట్లుగా చూస్తాం. ఎందుకని చెప్తున్నారంటే వారు ఆయన వయసు 12 ఏళ్ల వయసు బాలుడిగా ఉన్నప్పుడు యెరూషలేమునకు తన తల్లిదండ్రులు వారి ప్రతి సంవత్సరం కూడా ఏటేటా యెరూషలేమునకు వారు పస్కా పండుగకు ఆచరించి వచ్చేవారు. పస్కా పండుగ ఏటేటా వచ్చేవారు. ఆ పస్కా పండుగకు 12వ ఏటన తన కుమారుని తీసుకుని వచ్చినప్పుడు వారు తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఒక దినము గడిచినంత దూరం వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే తన కుమారుడు వాళ్ళతో లేరు. అప్పుడు చూసుకుని వారు మరలా వెనక్కి యెరూషలేమునికి వచ్చి అప్పుడు అడుగుచున్నారన్నమాట. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్రి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేది? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపరచు నిన్ను వెతుకుచున్నాను ఆయనతో చెప్పగా వాళ్ళు దుఃఖిస్తున్నారు. అప్పుడు వాళ్ళతో చెప్తున్నారు అనమాట ఆయన ఏమని, మీరు నన్ను ఎందుకు వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా? ఆ పనులు ఏమిటి అని అంటే పనులు చూద్దామండి. కొన్ని పనులు చూద్దాం. ఏంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. ముందుగా లోక 18-19 చూడండి. లోక 4వ అధ్యాయం
18, 19. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగుటకును, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు సంచలన ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది లేఖనము నెరవేర్చుటకు ఆయన చెప్పినట్లుగా చూస్తున్నాం. లేఖనము ఎక్కడ ఉన్నది? లేఖనము అంటే పైన 17వ వచనంలో చూద్దాం. ప్రవక్త అని యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిన కనుక ఆయన గ్రంథం విప్పగా అని. ఆయన అక్కడ యెరూషలేములో ఉన్నప్పుడు అదే వాక్యము ఆయన గ్రంథం ఇచ్చినప్పుడు ఆ పరిశీలనకు చూసినట్లుగా మనం చూడవచ్చు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, ఎదురు చూసినట్లయితే యెషయా 61వ అధ్యాయంలో చూసినట్లయితే ఇదే వాక్యము ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని చూడండి, ఒకసారి చూద్దామండి. వచ్చి ఉన్నది బేదలకు, అదేనండి, 2 ఒకటే. బేదలకు సువార్తమానము, లేఖనము నెరవేర్చుటకు. ఆయన ఎందుకు వచ్చాడు? లేఖనము నెరవేర్చుటకు. ఆయన వచ్చిన పని ఏమిటి? బేదలకు సువార్త ప్రకటించుటకు. ఆయన పని ఏమిటండి? ఈ లోకంలో ఉన్న జనాంగాన్ని రక్షించడానికి, బేదలకు సువార్త ప్రకటించడానికి. ఏంటి సువార్త? ప్రభువైన తండ్రి దేవుడని యెహోవా అని తెలియచేయటకు. తండ్రి వారు అప్పటికి యూదులైన వారు వెతుకుచున్నారు, రక్షకుడు పుడతాడు, యేసు వస్తాడని వారు అనుకున్నప్పుడు యోహానే క్రీస్తు అని వారు అనుకున్నారా లేదండి? అనుకున్నారా? వారు తర్వాత యోహాను క్రీస్తు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెబుతున్న సువార్తను బట్టి, ఆయన చేసిన ప్రకటన, కొండ మీద చేసిన ప్రసంగములు, ఇవన్నిటిని బట్టి వారు కనుగొన్నారా లేదండి? ఆయన వచ్చిన పని ఏంటి? సువార్త ప్రకటించటకు, అలాగే చెరలో ఉన్న వారిని విడుదల చేయటకు, అలాగే గుడ్డివారిని చూపు, అలాగే అనేక అద్భుత కార్యములు చేయడానికి ఆయన వచ్చినారు. ఇవన్నీ సువార్త చేసి ఆయన సువార్త విషయంలో సమాప్తి చేసి ఉన్నాడు. ఇంకా చూద్దామండి, హెబ్రీ 2:14. హెబ్రీ 2:14. ఒక్కసారి చదువు. ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. ఈయన మొదటగా ఆయన పని సువార్త ప్రకటించడానికి వచ్చాడు, సువార్త విషయంలో జయము పొంది ఉన్నాడు. అలాగే రెండవదిగా మరణము. ఇక్కడ చూసారా 15వ వచనంలో, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాది. అపవాది, మరణం అనగా అపవాది. ఈ అపవాదిని జయించుటకు, అలాగే మరణ భయం ద్వారా దాస్యంలోనికి పోచున్న లోబడిన వారిని విడిపించుటకు, ఆయన రక్త మాంసములో పాలు పొందుటకు, పాలువాడేటకు ఆయన శిలువపై రక్తము కార్చాడు. మన కోసము, మన పాపాలను తొలగించుటకు ఆయన రక్త మాంసంలో పాలువాడి ఉన్నాడండి. మొదటిది సువార్త విషయంలో అయితే, రెండవది మరణ విషయంలో ఆయన జయమందుడు. మరణం అనగా అపవాది యొక్క బలము, క్రీస్తు అంతకంటే బలము, కానీ మరణము జయించుట ద్వారానే క్రీస్తు జయము. క్రీస్తు శిలువలో మరణిస్తేనే అది జయము. క్రీస్తు శిలువలో మరణించకపోతే లేఖనము లేదు, లేఖనం నెరవేర్తలేదు. లేఖనము నెరవేరితేనే తండ్రి చెప్పిన యొక్క లేఖనము నెరవేరుతుంది. క్రీస్తు ప్రభు గారు చనిపోతారు, మనము పాప నుండి విమోచన పొందుతాము, రక్షణ పొందుతాము, అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి అందుకనే ఈ యొక్క పాపమనే, మరణమనే, అపవాది యొక్క మరణమనే దాని నుండి విమోచింపబడడానికి ఆయన క్రీస్తు శిలువపై రక్తము కాచి ఆయన రక్త మాంసంలో పాలువాడుగా అయ్యాడు. ఇది రెండవదిగా సమాప్తము చేసినది, మరణము ద్వారా సమాప్తమైంది. మూడవదిగా చూద్దామండి, క్రీస్తు శిలువ కొరకు పౌలు గారి మాటల్లో చూస్తే మనకు శిలుగుచ్చిన శక్తి ఏంటండి? శిలుగుచ్చిన వార్త, శిలుగుచ్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ
రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ శక్తిని పొందుకోవాలంటే ఆయన్ను అంగీకరించిన వారుగా ఉండాలి. ఆయన తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ కూడా రక్షింపబడుదురు అని వాక్యం ఉంది కదా. మనం రక్షింపబడాలంటే ఆయన్ను అంగీకరించే వారుగా ఉండాలి. అలాగే మత్తయి సువార్త 12:29 చూద్దాం. పన్నెండు 29 అండి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగా బలవంతుని ఇంట్లో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను. ఇక్కడ బలవంతుడు సాతానుగా చూసినట్లయితే ఆ బలవంతుని కంటే బలవంతుడు ఎలాగ చేస్తాడు? బలహీనుడైన మనుషులను వాడు పడగొట్టి పాపములో పెట్టి మనల్ని బంధిస్తే, క్రీస్తు ఆ యొక్క బంధం నుండి పాపాల నుంచి మనల్ని శిలువ ద్వారా ఆయన రక్తం కాచడం ద్వారా ఆయన రక్షిస్తున్నాడు. ఆయన ఈయన కంటే బలవంతుడు, మరణమును జయించిన వ్యక్తిగా మనము చూస్తున్నాం. ఓకేనండి. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయం 31, 32. ఒక్కసారి చదవనమ్మా. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు లోకాధికారి బయటికి త్రోసివేయడు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు. ఇక్కడ యేసుక్రీస్తు వారు లోకాధికారి. ఆయన బయటికి త్రోసివేయబడ్డాడు, సిలువు పైన వేలాడదీయబడ్డాడు. సాతాను జయముగా ఉందనుకుంటున్నారు, కానీ ఆయన సిలువు పైకి వెళ్ళకపోతే సాతాను జయం పొందుతుంది. ఇక్కడ జయము, సాతాను మీద జయము. మనందరికీ రక్షణ ఎలా వస్తుంది? ఆయన తోసివేయబడడం ద్వారానే మనకు వస్తుంది. ఆయన సిలువు పైన రక్తం కాచడం ద్వారానే, మేకులు కొట్టువేయబడడం ద్వారానే, ముళ్ళ కిరీటం పెట్టుకోవడం ద్వారానే, లేఖనము నిలవేయబడడం ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. అందునిమిత్తమే లేఖనము నెరవేర్చడానికే నేను వచ్చాను, కానీ ధర్మశాస్త్రమును ఒకసారి చూద్దామండి. ఏండి? మత్తయి సువార్త 5:15. చదవండమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయం 10. అందుకని ఆయన కొత్త నిబంధన ఏర్పాటు చేశారని ఒక వాక్యం ఉంటుందండి. మత్తయి సువార్త 26:26. సరే అండి. ఆయన కొత్త నిబంధన ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఆయన ఎందుకని ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడంటే, పాతది పోతనే కానీ కొత్తది రాదు అండి. పాత ద్రాక్ష పోతనే కానీ కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్ష పోయడం కాదు. అదే కొత్త నిబంధన రావాలంటే పాతది కొట్టివేయబడాలి. ఆయన అందుకనే చెప్తున్నారు కదా. యోహాను 10:15 చూసారు కదా. యోహాను 10:15 చూడండి, ధర్మశాస్త్రం గురించి. ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడని, కాపరిగా మన యొద్దకు ఉన్నాడని చూస్తున్నాం. ఆయన చేసిన పనుల్లో ఆయన గొర్రెలకు మంచి కాపరిగా, మంచి కాపరిని ప్రాణం పెట్టను. ఆయన మన కాపరిగా ఎలా ఉన్నాడనేది తెలియజేస్తున్నాడు. గొర్రెలు నా స్వరము విన్నాయి, నేను గొర్రెలను ఎరిగి ఉన్నానని
చెప్పినట్లుగా చూడొచ్చు. అక్కడ చివరికి చూసినట్లయితే 15, 16 అలా చివరికి చూస్తే, నా స్వరము విన్నాయి నా గొర్రెలు, నేను నా గొర్రెలను ఎరిగి ఉన్నాను తండ్రితో చెప్తున్నా అనమాట. అలాగే చివరిగా చూద్దాం రోమా 10:4. నీతి కలుగుటకే యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నానంటే సమస్తమును, రోమా 10:4, ధర్మశాస్త్రం మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించినని మోషే రాయిచున్నాడు. విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అన్నాడు. ఆయన విశ్వసించిన మనకు ప్రతి వారికి నీతి కలగడానికి, అంటే మనకు నీతి కలగడానికి, రక్షణ కలగడానికి ధర్మశాస్త్రమును సమాప్తి చేసి కొత్త నిబంధన ఆయన రక్తం ద్వారా మనం ప్రతి ఆదివారం, ప్రతి నెలకన్నా ఆదివారం తీసుకోవడానికి దేవుడు మనకి కృప చూపించాడు. ఆ విధముగా సమాప్తి అయినట్లుగా చూడవచ్చు. అపరాధములను శరీరము సొలది పొంది, అలాగే మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనలను జీవింప చేయడానికి ఆయన మనకు రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. యెషయా 59 చూసి ముగిందామండి. 59:1. రక్షింపక నిన్నట్లు ఆయన హస్తము కొరచము కాలేదు, విననేరక ఇనున్నట్లు ఆయన చెవులు, ఆయన మన కొరకు రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన హస్తము కొరచకాలేదు. మనము ఆయన హస్తము కొరచకాలేదు. ఆయన హస్తము ఎక్కడ ఉందని సిలువు పైన మ్రేకులు దిగబట్టి ఉన్నాయి. విన్నేరుకున్నట్టు చెవులు మందమ కలదు. మన దోషములు ఆయనకి అడ్డముగా వచ్చాయి. అందుకనే ఆయన మన దోషములు పోవడానికి సిలువు పైకి ఎక్కి ఉన్నాడండి. ఆయన రక్తం ద్వారా మనకు రక్షణ కలుగజేశాడు. ఆయన సిలువు పైన సిలువ ఎత్తుకుని అనుభవించిన బాధ ద్వారా మనకు ఆ యొక్క రక్షణ కలుగజేశాడు. మనకు వెలుగు కలగజేయడానికి ఆయన చీకటిని అనుభవించాడండి. దేవుని యొక్క రక్షణ మనం పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి మనందరం కూడా ఉండాలి. ఒక చిన్న చెప్తానండి. ఆయన మనలను ఎలా రక్షించాడు అనేది ఒక చిన్నది ఏంటంటే, ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాము. ఒక ట్రైన్ ఉంది, ఒక ట్రైన్లో జనాభా వెళ్తున్నారు. దాంట్లో మందు కట్టే వాళ్ళు ఉన్నారు, సిగరెట్ కాల్చే వాళ్ళు ఉన్నారు, సమస్తమును అన్ని రకాల పాపం చేసిన వారు ఉన్నారు. అయితే అక్కడ గేట్ వేసి ఒక గేట్ మ్యాన్ ఉన్నాడు, తన కుమారుడు ఉన్నాడు, ఆడుకున్నారు ఇద్దరు. అయితే ఇంకా రాలేదు ఆ ట్రైను. రాకపోతే తన కుమారుడు ఆడుకుంటున్నాడు. ట్రైన్ వస్తుంది, ఆ గేట్ లేపినప్పుడు ఆ ట్రైన్ వెళ్తుంది, తీసినప్పుడు ఆగుతుంది. అయితే కుమారుడు చూసుకోకుండా తన కుమారుడు వెళ్ళిపోయాడు. ఈలోగా ట్రైన్ వచ్చేస్తుంది, ఈలోగా గేట్ వేసేస్తే తన కుమారుడు చనిపోతాడు. కానీ తన కుమారుడు చనిపోదని తెలిసి కూడా తన కుమారుడు చనిపోవడం కన్నా ఎంతోమంది రక్షించబడాలని ఆయన తన కుమారుని సైతం ప్రాణంలో పెట్టి వాళ్ళందరినీ రక్షించాడు. తర్వాత చూసినట్లయితే దాంట్లో ఎవరున్నారంటే వీళ్ళందరూ ఉన్నారు. ఎవరనంటే మందు తాగేవాళ్ళు, శరీరాలు చేసేవారు, ఎవరి కాళ్ళు ఇష్టాసారంగా జీవించేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు తను ఏడుస్తున్నాడు, తన కుమారుడు చనిపోయాడని. తండ్రి కూడా మన కోసము, మనము తెలిసి తెలియక చేసిన పాపముల కోసము, ప్రతి ఒక్క పాపాన్ని కూడా విడిపించడం కోసం, మనమైతే అటువంటి ఘోరమైన శిక్ష మనం భరించలేము కాబట్టి తన కుమారుణ్ణి మన కోసము పంపించి మనకు రక్షణ ఇవ్వడానికి తన కుమారుణ్ణి ద్వారా శిలువు పైన వేలాడి తీసి చనిపోవడానికి దేవునికి ఇష్టమైంది. ఇప్పుడైనను మనము రక్షణ పొందడానికి అయితే మనము చేస్తున్న పొరపాట్లు కానీ ప్రతిదీ కూడా దేవుని ఒప్పుకోవడానికి ఉండాలని ఈ చిన్న వాటు దేవుడు దించును గాక. ఆమేన్. చక్కటి విషయాలు నేర్పించారు.
యేసుక్రీస్తు వారు ఆయన సువార్త పరిచర్యలో సువార్తని కంప్లీట్ చేశారు. అలాగే మరణాన్ని ఆయన జయించి, మరణ బలం ఎవరంట అక్కడ అపవాదం రాయబడ్డది, జయించాడు. అలాగే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి కొత్త నిబంధన అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇర్మియా 31:31 ఉందన్నమాట. కొత్త నిబంధన చేయుచు దినంలో వస్తున్నాయి అని. కాబట్టి చాలా విషయాలు యేసుక్రీస్తు వారు మన యొక్క పాపాన్ని ఆయన కూడా మోసి ప్రతిదాన్ని కూడా తీసి సమాప్తం చేసినట్టుగా చక్కటి విషయాలు నేర్పించారు. 7వ మాటకు వెళ్దామండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. పల్లవిచారణం సుభాషిణి గారు పాడతారు. చాలా సమయం అవుతుంది కాబట్టి గమనించండి. త్వరగా ముందుకెళ్దాం. వాక్యపట్నం తర్వాత పద్మ గారు. లోకసువార్త 23:46. ఆహా మహాత్మా ఆశరణ్యం హవిమోచక ద్రోహరహిత చంపి నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా ఆశరణ్యం హవిమోచక అప్పగింతు తండ్రి నీకు నాత్మానంచును గొప్ప బాటంబు చేసి కూలిపోతివా. ఆహా మహాత్మా ఆశరణ్య హవిమోచక. లోకసువార్త 23:46. పద్మ గారు వచ్చి చదువుతారు. తర్వాత ప్రార్థన దీవెన కుమారి గారు. లోకసువార్త 23:46 చదువుకుందామండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచును. దేవుడు తన పరిశుద్ధవాక్యం. ప్రార్థన దీవెన కుమారి గారు. అందరికీ వందనాలండి. బాగున్నారండి? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నాయన మీ పాదాలకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఏ అర్హత లేని మాకు తండ్రి ఈరోజు ప్రభువా గొప్ప అర్హతనిచ్చారు ప్రభువా. నాయన మీ పాదాల చెంతట వచ్చుటకు తండ్రి మేము అర్హత పొందుకున్నామంటే నాయన మీ సన్నిధిలో ఉండాలి అంటే ప్రభువా ఇది మీ గొప్ప కృప తప్ప, మీరు మా పట్ల ఉంచిన ఉచితమైన కృప తప్ప